ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. సౌత్ ఇండియన్ టెలివిజన్ టీవీ అవార్డ్స్ ఇలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని క్రియేట్ చేసిన మధు గారికి కంగ్రాచులేషన్స్. ఇంతవరకు ఛానల్స్ వాళ్ళు సపరేట్గానే ఏ ఛానల్కి ఆ ఛానల్ సపరేట్గా ఇచ్చేవాళ్ళు. బట్ ఒకేసారి ఇక్కడ ఉన్న 4 ఛానల్స్ చేయాలంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది 4 లాంగ్వేజ్లో ఒకేసారి ఇంత పెద్ద విషయం చేస్తున్నారు అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇది చిన్న విషయం కూడా కాదు, చాలా పెద్ద విషయం. ఇది చేయాలంటే చాలా ముందు గట్స్ ఉండాలి. సో అది చాలా సంతోషకరమైన విషయం ఇలా జరగడం. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నామినేషన్లో కూడా ఉన్నట్టున్నానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. Good evening for all, and I would like to congratulate Madhu for initiating SITSA. గెస్ట్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ I would like to thank Print and Electronic Media for supporting first time this event for doing SITSA, South Indian TV Serial Awards. And is a not only language అండి, ఇది మొత్తం 4 లాంగ్వేజ్ కలిపి సౌత్ ఇండియా మొత్తం ఫస్ట్ టైం. ఎవ్రీ టైం మేడం గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసేది ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ టీవీ సీరియల్స్ వరకు. సో ఫస్ట్ టైం టీవీ సీరియల్సే కాకుండా అన్ని లాంగ్వేజ్లు 4 స్టేట్స్ కలిపి ఒకేసారి చేయడం ఫస్ట్ టైం అండి ఇది సౌత్ ఇండియాలో. దీనికి ఇనిషియేషన్ తీసుకున్న మధు గారికి చాలా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ our team also doing very well work for Kiran garu and every man from Kannada industry and Tamil and Malayalam, Telugu also. And maku support chestunna Prabhakar garu gaani, Shruti garu madam gaani, sir gaani, everyone from they only came, we will support you, like that they have taken initiation also from the beginning. And I would like to thank every nominees ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దీనికి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దిస్ నెక్స్ట్ మంత్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ఫీస్ట్ ఇన్ హైదరాబాద్. అండ్ కంగ్రాచులేషన్స్ సుధా గారు ఫర్ ఇనిషియేషన్ ఫర్ టీవీ యాజ్ ఎ టీవీ యాక్ట్రెస్. యూ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ నౌ యూ ఆర్ డూయింగ్ ఫర్ టీవీ సీరియల్ అవార్డ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీడియా. Thank you, Madhu Garu, for having me here, and many congratulations for this wonderful initiative. And I really hope that this is a big success, this award show, and all the best to you. Thank you. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అలాగే మీడియా మిత్రులకు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. టెలివిజన్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయిందిట. ఇది 50వ సంవత్సరం. 50 ఏళ్ళగా ఎప్పుడు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కలిపి ఒక అవార్డ్ ఫంక్షన్ ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడు మేము చూడలేదు. సో మొట్టమొదటిసారిగా అలాంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు అండ్ 4 లాంగ్వేజెస్ని ఒక చోటన ఉంచి అవార్డ్స్ ఇస్తున్నందుకు ముఖ్యంగా ముందుగా మధు గారికి, రాఘవ మీడియాస్కి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే దూరదర్శన్ ఇంటి దర్శన్, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ చూసే టెలివిజన్ మీకు తెలియంది కాదు. అలాంటి టెలివిజన్లో అవార్డ్స్ ఇవ్వడము, అలాగే 4 రాష్ట్రాల నుంచి అవార్డ్స్ ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఇంత మంచి ఈవెంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఏప్రిల్ 26వ తారీఖున ఈ అవార్డ్స్ ఫంక్షన్ సారథి స్టూడియోలో జరుగుతుంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఇదే ప్రత్యేక ఆహ్వానం. అలాగే నామినీస్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. నామినీస్గా ఉండడమే ఒక పెద్ద అవార్డ్. అండ్ ఆ అవార్డ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలని, అండ్ ఒక అవార్డ్ ఫంక్షన్ చేయాలంటే ఎన్ని ప్రయాసాలు కూడుకోవాలో బాగా తెలిసిన విషయమే. మామూలు చిన్న విషయం కాదండి. మామూలు ఒక చిన్న ఈవెంట్ చేయడానికే చాలా కష్టం పడుతున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత పెద్ద ఎత్తున వారు చేస్తున్నారంటే చాలా అభినందనీయులండి. అండ్ మా టెలివిజన్ తరపు నుంచి, ఫ్రెటర్నిటీ తరపు నుంచి మెనీ థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ నిజంగా రిపీటెడ్గా చెప్తున్నా అంటే టీవీ సీరియల్స్ కదండి, అలాగే చెప్తూ ఉంటాము. సో అందుకని చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక ఈవెంట్లో పాల్గొనడం. అండ్ మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అర్ధ శతాబ్దం దాటింది టీవీ మీడియా ఏర్పడి.
దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా మా కౌశిక్ లాంటి వాళ్ళని చూస్తూ పెరిగాము టీవీ మీడియాలో. మామూలుగా టీవీ మీడియాని అందరికీ టీవీ జీవితాన్ని ఇస్తుంది, కానీ టీవీ ద్వారా జీవితాన్ని పొందిన వాళ్ళు ఎవరు టీవీని పట్టించుకోరు. కనీసం టీవీ ద్వారా భోజనం చేస్తున్నాం, టీవీ ద్వారా 4,000 నోట్లోకి వెళ్తున్నాయి, టీవీ ద్వారానే ఈ స్థాయికి వచ్చాము, ఒకప్పుడు టీవీ చేయబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని అందరికీ ఇప్పుడు సినిమాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది రాజకీయంగా కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా టీవీనే దారి చూపించింది, ఆధారం చూపింది, అన్నం పెట్టింది. కానీ 50 సంవత్సరాలుగా పెరటి వైద్యాన్ని ఎలాగైతే పట్టించుకోమో మన ఇంట్లో ఉన్న టీవీని ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి టీవీ కళాకారుడు అందరి ఇళ్లల్లో ఉంటాడు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి టీవీ కళాకారుడు ఉంటాడు, ప్రతి టెక్నీషియన్ ఉంటాడు. కానీ ప్రతి టీవీ కళాకారుడు గుర్తింపు కోరుకుంటాడు, ప్రతి ఇంటి గడపనెక్కుతాడు. కానీ కళాకారులకు ఇలాంటి అవార్డులు ఇవ్వడానికి కానీ సత్కారాలు చేయడానికి కానీ ఎలాంటి సంస్థలు, చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉన్నాయి, ప్రభుత్వాలు కానీ అవి కానీ ఇంతవరకు ఏది ముందుకు రాలేదు. ఏదో కొంత 13 సంవత్సరాల క్రితం నంది అవార్డ్స్ రూపంలో ఇచ్చేవారు, ఆ తర్వాత మర్చిపోయారు. ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి, అక్కడ గ్రామాల్లో కవితలు రాసుకునే వాళ్ళు కూడా ఆ మహాసభల్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ తెలుగు టీవీలో అందలాన్ని ఎక్కించిన వారు, ఎన్నో క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, ఎన్నో డైరెక్ట్ ఎపిసోడ్స్ చేసిన వాళ్ళు, ఎన్నో కథలు రాసిన వాళ్ళు మాత్రం వాళ్ళకు గుర్తుకు రారు. ఇలా ఎక్కడా కూడా తెలుగు సినిమా, తెలుగు టీవీగా ఉంది కానీ అందరికీ చిన్న చూపే ఉంది. ఫస్ట్ టైం ఒక సంస్థ సౌత్ ఇండియా మొత్తంలో రాఘవి ఆర్ట్స్ అండి, రాఘవి మీడియా సౌత్ ఇండియా మొత్తంలో టీవీ పరిశ్రమకు కూడా అవార్డ్స్ ఇవ్వాలి, టీవీ ఏ విషయంలోనూ తక్కువ కాదు అని గుర్తించి ఈ అవార్డ్స్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల టీవీ కళాకారుల టెక్నీషియన్స్ కోరికని రాఘవి మీడియా తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే ఇప్పటి వరకు ఏ ఛానల్కు ఆ ఛానల్ వాళ్ళు, ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు కనీసం వాళ్ళ భుజం వాళ్ళు తట్టుకొని ఆనందించేవాళ్ళు. ఇప్పుడైనా ఒక సంస్థ ముందుకొచ్చి సౌత్ ఇండియన్ టెలివిజన్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ అవార్డ్స్ ఇస్తుండడం నిజంగా గర్వకారణం. ఈ అవార్డ్స్ ఈవెంట్స్ ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో గొప్పగా జరగాలి. టీవీ కళాకారులను, టీవీ టెక్నీషియన్స్ని, నిర్మాతలను ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో కానీ సినిమాలో కానీ అందరినీ ఇప్పటిదాకా మేము మాట్లాడుకుంటున్నాం, ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఆల్రెడీ ఉనికిలో ఉన్న వీళ్ళని ఇంకా గొప్పగా చూపించడం కోసం రాఘవ మీడియా ఈ సిట్స్ అవార్డ్స్ ముందుండాలని కోరుకుంటూ, ఈ అవార్డ్స్కి ఎప్పుడూ ఎలాంటి సహాయం చేయడానికైనా మేము కానీ, మా డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా పీపుల్కి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, తోటి కళాకారులకి, డైరెక్టర్స్కి అండ్ రాఘవి మీడియా మధు గారికి, మిసెస్ మధు గారికి అందరికీ నమస్కారం. అవార్డ్స్, సిట్స్ అవార్డ్స్, సౌత్ ఇండియా టెలివిజన్ సీరియల్ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ ఇంతకుముందు చాలామంది ప్లాన్ చేయడం జరిగింది. ప్లాన్ చేయడం ఫస్ట్ కాదు, బట్ ఇక్కడి దాకా రావడం ఫస్ట్. చాలామంది ట్రై చేశారు, ఆచరణలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల అవ్వక వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ నా దగ్గరికి మధు వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, అందరూ వస్తారు చేద్దామంటారు, తర్వాత పని స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంటారని చెప్పాను. బట్ మధు మాత్రం గట్టిగా నిలబడి ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా దాన్ని ప్రాసెస్లోకి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈరోజు కటరైజ్ జరుగుతుంది, నెక్స్ట్ మంత్ 26న అవార్డ్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. కంగ్రాట్స్ మధు. నేను కూడా నమ్మలేదు ఫస్ట్, వస్తారులే అందరు ఇలాగే అంటారు, తర్వాత స్పాన్సర్స్ దొరకరు, లేకపోతే
డబ్బులు సరిపోవు, తిరగాలి, బోల్డన్ని టికెట్లు వేయాలి. సౌత్ ఇండియా మొత్తం ఒక దగ్గర చేయాలి, అక్కడక్కడ చేయలేము. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు. 3 రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గర ఒక 60-70 మంది కళాకారులని ఇక్కడ తీసుకురావాలి. అంటే ఫ్లైట్ టికెట్లు వేయాలి, హోటల్స్ కావాలి, ట్రావెలింగ్ కావాలి, ఇక్కడ లోకల్గా చాలా ఉంటుంది. వీటంతటికీ అయితే డబ్బు కావాలి, కానీ వాటికంటే ముందు పట్టుదల కావాలి. ఎలాగైనా నేను చేయగలను, చేస్తాను, చేసే వరకు నిద్రపోను అనేది కావాలి. అది మధులో కనిపించింది. దాన్ని అలా నిలబెట్టుకున్నాడు మధు. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 ఛానళ్ళు అంటే చాలామంది ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తూ ఉంటారు, అన్ని ఛానల్స్ కలిపి ఇస్తుంటారు. అండ్ ఏ ఛానల్కి ఆ ఛానల్ కూడా అవార్డ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ లాంగ్వేజ్లో కూడా ఏ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో జరుగుతూ ఉంటాయి. ఇలా అన్ని లాంగ్వేజ్ పర్సన్స్ ఒక దగ్గర కలవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాలు రీమేక్లు చేసినట్టు సీరియల్స్ అని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో హిట్ అయిందంటే ఆ సీరియల్ని యాజ్ టీజ్గా తమిళ్లో తీసేస్తారు, కన్నడలో తీసేస్తారు, మలయాళంలో తీసేస్తారు. అలాగే అక్కడ హిట్ అయిందంటే ఇక్కడ మమ్మల్ని చేయమంటారు. సో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అలా చేయడం ఈ మధ్య జరుగుతుంది. ముందు ఎప్పుడు లేదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి జరుగుతుంది. అంతకుముందు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజే ఉండేది. చేస్తే గీస్తే డబ్బింగ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రీమేక్స్ వచ్చేసాయి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు తెలుగులో ఎవడు చేస్తున్నాడు మన క్యారెక్టర్ అని చూడడం మొదలెట్టారు. సో వాళ్ళకి మేమెవరో తెలుస్తుంది, మేము కూడా ఇక్కడ మేము చేసిన క్యారెక్టర్ అక్కడ ఎవరు చేస్తున్నారని చూసి అక్కడ ఎలా చేస్తున్నారని చూడడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది ఈ సిట్స్ అవార్డ్స్ తోటి. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ తప్పకుండా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఎటువంటి సహకారం అందించడానికైనా మేము ముందుంటాం. అండ్ దీని వెనక కష్టపడుతున్నటువంటి మధు గారు, మిసెస్ మధు గారు, అండ్ కిరణ్ అన్న, తేజ గారు, వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు స్పాన్సర్స్, వాళ్ళందరూ అవి ఇప్పుడు చెప్పేవి కాదు, ఇన్ ఫ్యూచర్. అండ్ మనకి ఒక మంచి ఛానల్ పార్ట్నర్ కూడా దొరికారు ఈ సిట్స్ అవార్డ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మధు. ఇది ఫస్ట్ స్టెప్. ఎవ్రీ ఇయర్ ఇలాగే గొప్పగా జరగాలని ఈ ఇయర్ మనం ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇదే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఇంకొక రాష్ట్రంలో చేస్తాం. అలాగే చేయగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న కుటుంబానికి, మధు గారికి, మిసెస్ మధు గారికి, అందరికీ ఇచ్చేసిన అందరికీ నమస్కారం. సిట్సా సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ నేను నా మిత్రుడు కిరణ్ గారు ఒక దాదాపు 7 ఏళ్ల క్రితం అనుకుంటా సైమ్ అవుతున్నప్పుడు మేము సింగపూర్లో ఉన్నాం. అప్పుడు డిస్కస్ వచ్చింది మా ఇద్దరు ఫోన్ చేస్తూ అనుకుంటున్నాం, టీవీ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది సోదరా అని. సో అలా అనుకున్న తర్వాత మళ్ళీ అనుకున్నాం, సరే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా బడ్జెట్స్, అందరికీ ఫ్లైట్స్, అకామిడేషన్, అన్ని లాంగ్వేజ్ వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికి. అవన్నీ ఆలోచించి మళ్ళీ ఆ తర్వాత దాన్ని మర్చిపోయాం. తర్వాత మళ్ళీ మధు గారు ముందుకు వచ్చి ఇలా చేస్తారనగానే చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఇంత శృతి గారు చెప్పినట్టుగా మన తెలుగు టీవీ పుట్టి 50 సంవత్సరాలు, గర్వంగా చెప్పుకుంటున్నా. నాతో 36 సంవత్సరాల ప్రయాణం ఈ తెలుగు టెలివిజన్లో. కాకపోతే గత 2-3 ఏళ్ళుగా కొంచెం మన తెలుగుదనం, తెలుగు సంప్రదాయం తగ్గింది. సో దాన్ని తట్టి లేపుతున్నందుకు మధు గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంకొకసారి మన తెలుగు వాడి వేడి అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మలయాళం, కన్నడ అందరినీ ఒకే చోటకి, తమిళ్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప థాట్ సార్. అది చాలా మంచి థాట్ తీసుకున్నారండి. సాధారణంగా నటరాజు కండి తేనెతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే అని సంతృప్తి చెందుతారంటారు. సో కళాకారులు మేమందరం ఆ నటరాజు ఆశీర్వాదంతో మేము ముందుకెళ్తున్నాం. సో మాకు ఇలాంటి అవార్డ్సే మాకు ఆ ఆశీర్వాదాలు. అంటే ఎంతో కష్టపడి పొద్దున్న టీవీ సీరియల్ అంటే మీ అందరికీ తెలుసు, మాకు టైమింగ్స్ ఉండవు. మామూలుగా అనుకుంటాం 9 to 9 అని, కానీ చేయాల్సి వస్తుంది. సినిమాలా కాదు మా కాల్ షీట్స్. సో అంత కష్టపడి మేము పనిచేసిన తర్వాత ఇలాంటి ఒక అవార్డుతో గుర్తిస్తే ఆనందపడతాం, ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. సో అలాంటి ఒక మా కష్టాన్ని మర్చిపోయేట్టు చేస్తున్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నందుకు మధు గారికి, మిసెస్ మధు గారికి, సోదరుడు కిరణ్కి, అలాగే మిగతా అందరికీ, టీం అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏప్రిల్ 26వ తారీఖు అండి సెట్సా ఫస్ట్ అవార్డ్స్ చేస్తోంది. ఇది ఇంతింతే వరుడింతే అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఇలాగే ప్రభాకర్ గారు అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఇంకొక వెన్యూలో, అలాగే ఇంకో స్టేట్లో వెళ్ళి అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మనందరం ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే మాటలు ఏం రావు. సో నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, సో మెయిన్ నా ఫ్రెండ్స్
సో చాలా సపోర్ట్ చేసినారు దీనికి. సో నేను సీరియల్ ఇండస్ట్రీలో ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను క్యాస్టింగ్ చేస్తున్నాను. సో మూవీస్ కూడా చేస్తున్నాను. సీరియల్స్ అయితే చాలా సీరియల్స్ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం చాలా సీరియల్స్ నేను హీరోయిన్స్ కావచ్చు, మదర్ క్యారెక్టర్స్ కావచ్చు చాలామంది నేను ప్రొవైడ్ చేస్తున్నాను తెలుగు, కన్నడ, తమిళ్కి. సో ఇట్లా నేను అనుకున్న దానికి ఎన్నో సంవత్సరాల నుంచి కల ఇది చేద్దామని. సో నేను లాస్ట్ 2 years బిఫోర్ ఒకటి ఎన్టీఆర్ అవార్డ్ చేసినాను. సో అది చాలా మంచిగా ఇక్కడ ప్రజెంట్ నేను అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్ అవార్డ్స్ అప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేసినాం. మా తేజ గారు సో చాలామంది సపోర్ట్ చేసినారు. అక్కడ శ్రీని గారు, తేజ గారు చాలామంది సపోర్ట్ చేసి అది అప్పుడు మేము అనుకున్నది నార్మల్గా ఒక 2-3 ఆర్టిస్టులు వస్తే సరిపోతుంది అనుకున్నాం. సో మేము 38 అవార్డులు 48 అవార్డులు ఇచ్చినాం. ప్రతి అవార్డు అందరూ పెద్ద ఆర్టిస్టులే వచ్చినారు. సో హీరో కానుంచి హీరోయిన్స్ కానుంచి మాకు డైరెక్టర్లు కావచ్చు అందరూ మేము స్టార్ట్ చేసినప్పుడు దసరా సినిమా. సో దసరాకు ఫస్ట్ అవార్డు ఇచ్చింది మనం. సో దాని తర్వాత ఫిలింఫేర్ చాలా చాలా అవార్డ్స్ వచ్చింది సినిమాలకి. సో హీరోస్కి అవార్డు. సో ఇప్పుడు సీరియల్స్ అనేది స్టార్ట్ చేసినాం చిన్నగా. సో అది కన్నడలో చాలా ఇప్పుడు అక్కడ కూడా వర్క్ నడుస్తుంది. కన్నడలో, తమిళ్లో నడుస్తుంది, మలయాళం నడుస్తుంది. సో ఇక్కడ మాకు ఇంతమంది కూర్చున్నారంటే సేమ్ బిహైండ్ ఇదే సేమ్ మనకు కన్నడలో, తమిళ్లో, మలయాళంలో సో ఇంతమంది మనకు వెనకాల సపోర్ట్ ఉంది. సో దీనికి మేము స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోయింది సో ప్రభాకర్ సార్ దగ్గరికి. సో నేను సార్ని చాలాసార్లు కలిసిన ఇంతకుముందు. సో నేను ఎప్పుడు ఇంత ధైర్యంగా ఒప్పుకోలే. సార్ దగ్గర పోయినప్పుడు సార్ ఇది నేను అవార్డు చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, సరే మధు చెప్పు మధు అన్నాడు. సో అట్లా నేను 10 సార్లు పోయినా, 20 సార్లు పోయినా సార్ దగ్గర. సార్ ఎక్కడ లొకేషన్ అక్కడ పోతుండే. సార్ చెప్తుండే మధు నీకు ఎందుకు అంత దూరం వస్తావు అట్టిగా, లేదు సార్ మిమ్మల్ని కలవాలి ఒకసారి. సో కలిసి తెలుసుకొని అట్లా నేను ఆ జర్నీలో ఒక మీటింగ్లో బాలాసీన్ గారు అని మా మేనేజర్ సార్. సో ఆ సార్ అనుకోకుండా ఒకసారి కలిసి ఒక మనిషిని పరిచయం చేసిండు. ఇక మంచి పేరు చెప్పొచ్చు చెప్పరాదు దేవుని మళ్ళీ చెప్పి మాట్లాడదాం. సో ఆ మనిషి నేను దగ్గర కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీడే కలుస్తూనే ఉన్నాం. సో ఆయన ఎవ్రీడే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మనిషి అనుకున్న తర్వాత వెనకాల ఇవాళ మా సిట్సాకి మీరు నమ్ముతారంటే నేను అనుకున్న స్టార్ట్ 40 మంది వర్క్ చేస్తున్నారు. సో కన్నడ నుంచి, తెలుగు నుంచి, తమిళ్ నుంచి అందరు పెద్దవాళ్ళు మ్యాక్సిమం. సో అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ గారు. సో నేను ఒక్కటేసారి అడిగిన సార్ని, సార్ ఇట్లా మీ గురించి ఆర్టిస్టుల నుంచి ఏమైనా అవసరం పడుతుంది సార్ అంటే, మధు మీరు ఫస్ట్ రండి సార్ దగ్గర కూర్చొని ఒక 1/2 hour కూర్చోబెట్టి మాట్లాడి సార్ సపోర్ట్ చేయడం. సో ఈ ఆర్టిస్ట్ సార్ సార్ మీకు నువ్వు చాలా ఫ్యాన్ ఈ సినిమాకి. సో అది అందరూ మేడం గారు వీళ్ళవన్నీ వచ్చినందుకు మేడం ప్రవళిక గారు ప్లీజ్ థ్యాంక్. సో ఇదంతా వీళ్ళందరూ సపోర్ట్ మేడం. ప్రజెంట్ బయట కూడా నేను అనుకుని ఎక్కడికి పోయినా నేను స్పాన్సర్ దగ్గర పోయినా ఎట్లున్నారంటే సిట్సా కదా సౌత్ ఇండియన్ టీవీ సార్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచిగా చేస్తున్నారు, ఇది మంచిగా అవుతుందా. సో వీళ్ళందరికీ నేను ఇంతకుముందు వేరే వేరే అవార్డ్స్ ఎన్నో చేసినారు, వారి పేరు నేను చెప్పను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ నుంచి మేము ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదని ఒక 6-7 months నుంచి కంటిన్యూగా దీనికి వర్క్ చేస్తున్నాం. సో నా ఫ్రెండ్స్ విజయ్ గారు కావచ్చు, రెడ్డి, అనిల్ రెడ్డి అని వీళ్ళు డే అండ్ నైట్ వెనకాల పనిచేస్తారు. సో చాలా మంది పనిచేస్తున్నారు దీనికి. సో ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ అన్నిటికంటే ఒకటి నేను మీకు ముందే చెప్పాలి ఏంటంటే, సో అందరు అనుకుంటున్నారు ఏంటంటే తెలుగులో సో తెలుగు వాళ్ళని తీసుకుంటారు, తెలుగు వాళ్ళని తీసుకోరు. కానీ తెలుగు వాళ్ళు అందరూ రెడీ ఉన్నారు తీసుకోవడానికి కూడా. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కావచ్చు, సో తెలుగు యాక్టర్స్ కావచ్చు చాలా మంది ఓపెన్గా ఉన్నది. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు, తెలుగుకు అంత వాల్యూ ఉంది. సో తెలుగు సీరియల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు ఒక సీరియల్ని. తెలుగు మొత్తం మన తెలుగు ఒక్క సీరియల్ చూస్తే ఇదే తెలుగు సీరియల్ ఎక్కడెక్కడ డబ్ చేస్తున్నారు. సో నేను ఎవరిని భేదం చెప్తాను ఇక్కడ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం. సో అందరిని ఇక్కడ తెచ్చి సో వీళ్ళందరినీ ఒక ఏకతాటిగా చేద్దాం అనుకుంటా ఆ కళ. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం అనేది అయితే నేను అందరికీ అన్ని ఛానల్స్కి వెళ్ళాను, అన్ని ఛానల్స్ కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మధు ఎందుకు చేస్తున్నాను చెప్పారు. మంచి ప్లాట్ఫామ్ ఇది, మంచిగా చేస్తున్నాను చెప్పినారు. సో మీ అందరు సపోర్ట్ కావాలి నాకు. చాలా థ్యాంక్స్ అండి అందరికి వచ్చినందుకు. సిట్సా సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ అవార్డ్స్ 2026 అండి. ఏప్రిల్ 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మన హైదరాబాద్ మన సారథి స్టూడియోస్ లో. వెల్కమ్ టు ద టెలివిజన్ ఇండస్ట్రీ ఫ్రమ్ ద సౌత్. వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ది బెస్ట్ సిట్సా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.